హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని మంచి వీడియోతో వచ్చాను. హార్వెస్ట్ అండి, చాలా చిన్నది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే కంపల్సరీ నచ్చుతుంది. హార్వెస్ట్లు అంటే మనకి ఇష్టం కదండి, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. నేను కూడా ఎక్కువ వీడియోస్ హార్వెస్ట్లే చూస్తా అండి. చూడండి, చుక్క కూర అయితే మంచిగా సూపర్గా వచ్చింది. ఇది థర్డ్ టైం అండి హార్వెస్ట్ చేసు. బుట్టనైతే మంచిగా పెద్దగా పట్టుకొని వచ్చిన. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, రకరకాలుగా వేసుకోవచ్చు. అరే, ఇంకొక సర్ప్రైజ్, మనం కొమ్మతోటి నాటుకున్నాం కదండి, దీనికి పువ్వు వచ్చింది. ఇదిగో వంకాయ. అసలు ఇది ఎంత ఉందండి. డైరెక్ట్ కొమ్మలతోటి నాటితే ఇది లాభం. మనము అంటు మొక్కలు తెస్తాం కదండి, సేమ్ అదే విధంగా. అంటే ముదిరిన చెట్టుది కొమ్మ కాబట్టి ఇమ్మీడియట్ మన కాయలు స్టార్ట్ అయిపోతాయండి. చెట్టు ఎదగకముందే ఆ కొమ్మకే నాటుకుందంటే పూత వచ్చేసింది. సూపర్, భలే సర్ప్రైజ్లు ఇస్తుందండి తోట మాత్రం. చాలా హ్యాపీగా ఉంది. అందుకే కొత్తగా చేసేవాళ్ళు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకండి. మొక్క రాలేదు, ఇది ఎలా ఉంది, ఎట్లా ఏంటి అనేది అస్సలు డిసప్పాయింట్ కాకండి. తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓపిక కావాలి దీంట్లో, ఓకేనా? ఈ బుట్ట ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ ఇంకొక అంజీరు ఉంది, కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తోట సూపర్గా అయిందండి. ఇక్కడ మిర్చి ఉన్నాయి, చూడండి మిర్చి ఎంత బాగుందో. ఇవి కూడా కట్ చేసుకుందాం. చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దగా అయినవి మాత్రమే కట్ చేస్తా. ఇది కొంచెము మంచిగా తెల్ల తెల్లగా ఉన్నాయండి మిరపకాయలు. నేనైతే 15 days ఒక రో కంపోస్ట్ ఇస్తా. మళ్ళీ ఇంకొక కుండి రెడీ అయిందంటే ఇంకో కుండి ఇస్తా. అంటే ఆల్మోస్ట్ 1 monthకి ఒకసారి అనుకోండి, ఒక రోలో. అంటే 15 రోజులకు ఒక సైడ్ ఇస్తా అండి, మళ్ళీ 15 రోజులకు ఒక సైడ్ ఇస్తా. ఇట్లా మార్చి మార్చి ఇస్తూ ఉంటా. ఇంకా మనకు చిక్కుడు పూత అయితే సూపర్గా వచ్చింది. చూడండి, ఇది ఈ సీడ్ మాత్రం పోనీయద్దు. ఎంత పుష్కలంగా వచ్చిందంటే ఆ కాకుకు పూతాయండి. ఒక్క సింగిల్ పూత కాదు, గెలలండి ఆ కాకుకి. బ్రాంచ్కి ఇగో ఇక్కడ వచ్చింది, ఇగో ఇక్కడ వచ్చింది, చూడండి, ఇగో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ వెరైటీ చాలా బాగుంది. కాకపోతే ఇది మాత్రం వెడల్పుగా ఇగో ఇట్లా ఉన్నాయండి కాయలు. ఇది ఫస్ట్ ఇది కాబట్టి నేను విత్తనానికి వదిలేసిన. వెడల్పు ఉన్నాయి కాయలు, ఓకేనా? బీరకాయలు కూడా సూపర్గా పడుతున్నాయండి. ఈ కవర్లు కట్టినాయి అన్ని బీరకాయలే. కొంచెము కోతుల బెడద తక్కువ ఉన్నది కాబట్టి మనకు ఆగుతున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, అక్కడ 4, అక్కడ కూడా ఒకటి. కవర్స్ సరిపోక బాటిల్ కట్టినా అండి. ఇది కానీ బాటిల్ తోటి కొంచెం చిన్న సమస్య ఉంది. బాటిల్తో సహా తెంపి పడేస్తున్నాయి మంకీస్. అందుకే కొంచెం బాటిల్స్ తక్కువ వాడుతున్నాను. అసలు కాయలు వాటికి కనబడొద్దండి, కనబడకుండా కవర్ చేస్తే ఆగుతున్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ నాటుకున్నాయని మళ్ళీ కొమ్మలు నాటుబెట్టినండి. మనకు నచ్చిన వెరైటీ విత్తనం పోకుండా ఇలా కొమ్మలు నాటుకున్నాం అనుకో సూపర్. ఇగో ఈ చెట్టు 2 years ఇది కదండి, ఇట్లా కొమ్మలన్నీ ఎండిపోతున్నాయి. అందుకని దీన్ని తీసి అక్కడ నాటు పెట్టాను. చూద్దాం, అందులో ఒక్కటి నాటుకున్న మొక్క మనకు ఉండిపోతుంది కదా. ఇదైతే బాగానే ఉందండి. ఈ 2 సేమ్ వెరైటీ, కానీ ఇది కొంచెం అయిపోతుంది. ఇది దీనికి ఏమైందో తెలియదు. కొన్ని కొమ్మలు ఇదైనాయి, ఒక సైడ్ కొమ్మలు బాగానే ఉన్నాయండి. ఈ ఎండిపోయిన కొమ్మలు తీసేస్తున్నా. ఇవి తీసేస్తే మనకు ఇది మంచిగా అవుతుందేమో చూద్దాం. నిన్ననే కంపోస్ట్ కూడా ఇచ్చిన. మనకైతే పుష్కలంగా కంపోస్ట్ అయితే అవుతుందండి, మంచిగా అవుతుంది కంపోస్ట్. ఇవి నీళ్ళు పట్టేటప్పుడు మంచి కనబడతా ఉంటాయి. ఇట్లా మనం తెంపుకుందాం అన్నప్పుడు మాత్రం కనబడేయండి. మళ్ళా వీడియో అంతా అయిపోయినాక మళ్ళీ కనబడుతూ ఉంటాయి. ఏం చేద్దాం. ఇక్కడ మిర్చి
మిరపకాయలు అయితే సూపర్ గా మనల్ని మార్కెట్ పోనిస్తలేవు. చూడండి ఇది ఎట్లున్నాయి గుత్తులు. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి, తర్వాత తెంపుతాను. ఇక్కడ కూడా బెండకాయ ఉందండి. ఇక్కడ కూడా బెండకాయ ఉంది, కట్ చేస్తున్నా. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఈడ వంకాయ అండి, కొంచెం వంకాయ ముక్కలు మళ్ళీ మంచిగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఇక్కడ వైట్ బెండకాయ ఉందండి. ఇక స్టార్ బెండ మనం సీడ్ రెడీ చేసుకున్నాం కాబట్టి వచ్చినట్టు కట్ చేసుకున్నాడు. ఇవైతే సాంబార్లోకి పులుసులోకి బాగుంటున్నాయండి. కర్రీ కంటే పులుసుకి చాలా బాగుంటాయి. ఒక 4 వచ్చినా మనకు పులుసు అయిపోతుందండి. ఇక్కడ బెండకాయ ఉంది, కట్ చేస్తున్నా. ఇక మల్బరీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదైతే కొమ్మతో నాటుకున్నది, చక్కగా పెద్ద పెద్ద ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇది ఫోటో, ఇది గుత్తులే. ఇక చూడండి ఇక ఎలా ఉన్నాయో ఫ్రూట్స్. ఇది చూసిండ్రా, ఇది 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 ఆకాశం ఎంత బాగుంది చూడండి. ఈ వెదర్ లో పైన తిరుగుతుంటే భలే ఉంటదండి. ఇగో ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి. ఇవి కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ కొత్త పూత వస్తుందండి. మంచిగా వస్తున్నాయి. బాగా విపరీతమైన స్పైసీ ఏం లేవండి, మీడియం స్పైసీ ఉన్నాయి. నార్మల్ మిర్చి ఎంత ఘాటు ఉంటుందో అంతే ఉన్నాయండి. మొక్క హెల్దీగా ఎదుగుతుంది. 2 అయితే ఇగో విత్తనానికి వదిలేసిన. ఇదిగోండి బ్లాక్ మిర్చి. ఇంకొక మొక్క కూడా ఉంది, దాన్ని కూడా కట్ చేద్దాం ఇప్పుడు మనం. దీనికైతే పాత మొక్క కదండి, కాత బాగా వస్తుంది. ఎప్పుడు కానీ మనము హార్వెస్టులు చేసినప్పుడు, అంటే కూరగాయలు కట్ చేసినప్పుడు మొక్క డిస్టర్బ్ కాకుండా చిన్న పిల్లల్ని చూసినట్టుగా జాగ్రత్తగా తెంపాలండి. మనం పటాపట్ తెంపేసినాం అనుకోండి, కొమ్మలు డిస్టర్బ్ అయిపోతాయి. పసిపిల్లల్ని చూసినట్టు చూస్తేనే మొక్కలండి. చిన్నవి వదిలేసి కొంచెం పెద్దవి కట్ చేసుకుని. దీనికైతే బాగా వచ్చినాయి. ఇక ఈడ ఒక మిర్చి ఎండిందండి, చెట్టు మీదనే ఎండింది. సీడ్ రెడీ. లాస్ట్ ఇయర్ ఇవి ఉన్నాయి సీడ్స్. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి, నల్లగా చక్కగా మెరుస్తున్నాయి. చెమ్మకాయ రెడీ అయింది, తమ్మకాయ కట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొకటి ఉంది, భలే కాస్తుందండి మొక్క మాత్రం. ఇదిగోండి ఈసారి 2 వచ్చినాయి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు అయితే ప్రతిసారి చెప్తున్నా, తోటకు వచ్చినా అంటే రెడీ అయినవి చూసి కట్ చేస్తున్నా అండి. ఎందుకంటే ఒకటేనే ముదిరిపోతాయి. మనం వారానికి 2 సార్లే నేను కట్ చేసి వీడియో తీస్తున్నాను. అంటే హార్వెస్టింగ్ కానీ ఏదో ఒకటి. వీక్లీ 2 పెడుతున్నా కాబట్టి చెట్టు మీద వదలలేం, ముదిరిపోతాయి. ఈ వంకాయ కొత్త మొక్క అండి, శశి గారు సీడ్స్ పంపారు. దొండ మొక్కల నర్సరీ శశి ఉన్నారు కదా, తను పంపించారండి. ఇదిగోండి ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. దీనికి ముళ్ళు వస్తున్నాయి, మీరు చూడండి. ఇదిగోండి కాయకు కూడా ముళ్ళు ఉన్నాయండి. ఇది ముళ్ళ వంకాయ.
ఇదైతే ఫస్ట్ కాయ అండి. శశి గారు థ్యాంక్ యూ సో మచ్. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, చాలా తక్కువ. వంకాయలు వేసి చేసుకుందాం, ఎందుకంటే మొన్ననే చాలా వచ్చినాయి కదా మనకు. గెల్లలు గెల్లలు గుత్తులు గుత్తులు వచ్చినాయి. ఇదిగోండి, బాగుంది ఈ విత్తనం అయితే. అసలు ఇంత కూడా పీచు లేదండి, నార నార కాకుండా మంచిగా సాఫ్ట్ గా భలే టేస్టీగా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఇక్కడ కుండీ లడ్డు ఉండి కొంచెం తెంపేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇక సైడ్కి పెట్టక తప్పదు. ఇదైతే వేరే వెరైటీ అండి, చిక్కుడే కానీ వేరే వెరైటీ. చూద్దాం. అయిపోయింది హార్వెస్ట్. చూసారా, చిన్న హార్వెస్ట్. అందుకే చెప్పాను హార్వెస్ట్ కానీ హార్వెస్ట్ అని చెప్పి. ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.